లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్, జైరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మనం ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్నాం. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, అదేవిధంగా నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి సంబంధించిన 7 నియోజకవర్గాలు కూడా సిద్దిపేటలో ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మెదక్ పార్లమెంట్కి సంబంధించి 44 మంది అభ్యర్థులు యొక్క బరిలో ఉండడం జరుగుతుంది. మొత్తం 2124 పోలింగ్ కేంద్రాలు, అత్యధికంగా పట్టణ చెరువులో 411 పోలింగ్ కేంద్రాలు ఉండడం జరుగుతుంది. 343 మంది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా ఉండడం జరిగింది. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 18,28,209 మంది ఓటర్లు కూడా ఉండడం జరిగింది. మహిళా ఓటర్లు చూసుకున్నట్టయితే 9,16,876 మంది ఉండడం జరిగింది. పురుషులు 8,95,777 మంది ఉండడం జరిగింది. ఎన్నికల విధుల్లో 9,724 మంది ఉద్యోగస్తులు కూడా ఉండడం జరిగింది. జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్టయితే 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1971 పోలింగ్ కేంద్రాలు, 371 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తింపు చేయడం జరిగింది. పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో 16,40,755 మంది ఓటర్లు కూడా ఉండడం జరిగింది. మహిళా ఓటర్లకు చూసుకున్నట్టయితే 8,39,133 మంది పురుషులు, 8,01,563 మంది కూడా ఉండడం జరిగింది. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి జిల్లాలో ఆందోళ్, నారాయణఖేడ్, జైరాబాద్, కామారెడ్డి జిల్లాలో జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ తదితర 7 నియోజకవర్గాలు కూడా ఉండడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 8,01,563 మంది ఉండగా మహిళా ఓటర్లు 8,39,133 మంది కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇతరులు 59 ఓట్లు ఉన్నట్టు మొత్తం 16,40,755 మంది ఓటర్లు కూడా ఉండడం జరిగింది. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలోని జుక్కల్ నియోజకవర్గంలో 255 పోలింగ్ స్టేషన్లు, బాన్స్వాడలో 258, ఎల్లారెడ్డిలో 270, కామారెడ్డిలో 266, ఆందోళనలో 313, జైరాబాద్లో 313, నారాయణఖేడ్లో 296 ఎగ్జిలరీ పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో 1973 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. వికలాంగ ఓటర్ల నియోజకవర్గంలో 34,830 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 96,140 లీటర్లు లిక్కర్ను సీజ్ చేశారు. వాటి ధర సుమారు 13,50,362 కోట్లు ఉందని కూడా అధికారులు తెలిపారు. 288 కేసులు కూడా నమోదు చేసినట్టు తెలిసింది. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా మొత్తం 16,45,755 ఓటర్లు, మొత్తం 1973 పోలింగ్ కేంద్రాలు ఉండడం జరిగింది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, మొత్తం 18,28,209 ఓటర్లు కూడా ఉండడం జరిగింది. మొత్తం పోలింగ్ కేంద్రాలు 2,124 కూడా ఉండడం జరిగింది. మొత్తం బరిలో 44 మంది కూడా అభ్యర్థులు ఈ యొక్క బరిలో ఉండడం జరుగుతుంది. మెదక్, జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లను ఉదయం మాక్ పోలింగ్ 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో అభ్యర్థులకు సంబంధించి ఓటేసి కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణం చల్లబడడంతో ఈ యొక్క ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకొని ఒక పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మనం ప్రస్తుతం సిద్దిపేటలోని హరీష్ రావు కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసే అవకాశం ఉంది. ఎందుకంటే 8:30 ప్రాంతంలో వచ్చి ఓటేస్తారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మధ్యాహ్నం తన స్వగ్రామైనటువంటి చింతమడకలో కూడా ఓటేసే అవకాశం ఉంది. ఇటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బొప్పాపూర్ గ్రామంలో వేయడం జరుగుతుంది. అదేవిధంగా నీలమ్మ కూడా పటాన్చెరు నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ వాతావరణం చల్లబడడం ఓటర్లకు కూడా ఒక ఉపశమనంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎండల పరిస్థితి చూస్తుంటే చాలా ఎక్కువ ఉండే, ఈరోజు చల్లగా ఉండడంతో ఓటు హక్కును కూడా అందరూ వినియోగించుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న సిద్దిపేటలో ఆదర్శ పోలింగ్ సెంటర్లో మనం ఉన్నాం. ఇక్కడ బందోబస్తు చూస్తుంటే సెంట్రల్ ఫోర్స్తో సహా ఇక అధికారులు అందరూ కూడా పటిష్టమైన భద్రతతో కూడా ఇక ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రస్తుతం ఓటేసి బయటికి వస్తున్న విజువల్ చూడొచ్చు మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి ఇక్కడ. అంటే మెదక్ జిల్లా
ఇటు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కూడా అందరూ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. ఇది పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంటే ఓటు హక్కును మెదక్ పార్లమెంట్ పరిధిలో జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ యొక్క ఓటర్లు కూడా ఈ యొక్క వినియోగించుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ కూడా పరీక్షించడం జరిగింది. దాని తర్వాత 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే అప్పటి వరకు అంటే క్యూ లైన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.